ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ నిన్న మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13వ తేదీ నుండి పాఠశాలల్ని పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తేదీని విడుదల చేసింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రరత్న బిరుదు పొందిన దుగ్గిరాల గోపాలకృష్ణ వర్ధంతి ఈరోజు. టీ20 ప్రపంచ కప్లో నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో నూతన కేంద్ర మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తూ, मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుండి 5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, తెలంగాణ బీజేపీ నుండి జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరపున నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ వర్మ, టీడీపీ నుండి గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ బీజేపీ నుండి బండి సంజయ్ సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13వ తేదీ నుండి పాఠశాలల్ని పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తేదీనే పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉండగా, ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ధృవపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించిన టీజీపీఎస్సీ తాజాగా ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ధృవపత్రాల పరిశీలనకు వచ్చే ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా జూన్ 13 నుండి వెబ్ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాలని సూచించింది. వారిని మాత్రమే విడతల వారీగా ధృవపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని పేర్కొంది. అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపింది. ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నిన్న రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీలతో కలిసి గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ సమీపంలో జరుగుతున్న ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ప్రధాన సభాస్థలి వేదిక వద్ద బ్యారికేడింగ్ వంటి ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్ ప్రదేశాల నుండి ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా రహదారులను నిర్మించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా సభా ప్రాంగణంతో పాటు వెలుపల ప్రదేశాలలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కులో జరిగే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ఇతర ప్రముఖులు, అధికారులు హాజరు కానున్న నేపథ్యంలో ట్రాఫిక్కు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రయాణికులు ట్రాఫిక్ మళ్లింపుని దృష్టిలో పెట్టుకుని 12వ తేదీ ప్రయాణాలను నిర్ణయించుకోవాలని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధాని ప్రాంతంలో ఆగిపోయిన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, సిఆర్డీఏ కార్యాలయాన్ని, ప్రజాప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలను పరిశీలించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రతా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 5 ఏళ్లుగా ఎటువంటి పనులు చేయని భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రరత్న బిరుదు పొందిన దుగ్గిరాల గోపాలకృష్ణ వర్ధంతి ఈరోజు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2వ తేదీన జన్మించిన ఆయన దక్షిణ భారతదేశం నుండి భారత జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించారు. ఇంగ్లాండ్లోని ఎడిన్బరో విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందిన ఆయన అనీ బిసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమంలో పాల్గొని చీరాలలో నిర్వహించిన పన్ను వ్యతిరేక ఉద్యమం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందారు. సంస్కృతాంధ్ర భాషలతో పాటు ఆంగ్ల, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన గోపాలకృష్ణయ్య అనంతర కాలంలో అనేక మంది ప్రముఖ రచయితలకు మార్గదర్శకులుగా నిలిచారు. 1928 జూన్ 10వ తేదీన 39 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన మరణించారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా న్యూయార్క్ వేదికగా నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కి దిగిన భారత జట్టు 19 ఓవర్లలో 119 పరుగులను చేసింది. తదుపరి 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేయగా భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించింది. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో క్రమంగా విస్తరించి చురుగ్గా కదులుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవనాల ప్రభావం బలంగా ఉండడంతో తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని, 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తెలంగాణకు పసుపు రంగు హెచ్చరికను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యాసంగి సీజన్లో తెలంగాణ వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,345 కేంద్రాల ద్వారా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 10,355.18 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపింది. వడ్లు విక్రయించిన 3 రోజుల్లోనే నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని పేర్కొంది. ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయని తెలిపింది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న ముగిశాయి. రామోజీ ఫిలిం సిటీలో గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపగా ఆయన అంతిమ సంస్కారాలు ముగిశాయి. అంత్యక్రియల్లో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ నిన్న 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13వ తేదీ నుండి పాఠశాలల్ని పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధ్రువపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తేదీని విడుదల చేసింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రరత్న బిరుదు పొందిన దుగ్గిరాల గోపాలకృష్ణ వర్ధంతి ఈరోజు. టీ20 ప్రపంచకప్లో నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.